వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పూజా పూర్ణ వ్లాగ్స్. ఈరోజు మనందరికీ ఎంతో ఇష్టమైన ఒక స్పెషల్ స్వీట్ రెసిపీని చూడబోతున్నాం. అదే గులాబ్ జామున్. బయట కొన్నదానికంటే రుచిగా, నోట్లో పెట్టుకుంటే కరిగిపోయేంత మెత్తగా, చక్కెర పాకంలో పూర్తిగా ఊరినట్లు ఉండే ఈ గులాబ్ జామున్ను ఇంట్లోనే ఎలా పర్ఫెక్ట్గా చేసుకోవాలో నేను మీకు చూపిస్తాను. చాలామందికి గులాబ్ జామున్ గట్టిగా వస్తుందని లేదా పగుళ్ళు వస్తాయని భయం ఉంటుంది. కానీ ఈరోజు నేను చెప్పే చిన్న చిన్న చిట్కాలు పాటిస్తే మీరు కూడా ఫస్ట్ అటెంప్ట్లోనే స్పంజీగా సాఫ్ట్గా ఉండే గులాబ్ జామున్స్ను అద్భుతంగా తయారు చేయొచ్చు. సో ఇంకెందుకు ఆలస్యం, ఈ గులాబ్ జామున్ ఎలా తయారు చేయాలో చూసేద్దాం. ముందుగా నేను ఇక్కడ ఎంటీఆర్ బ్రాండ్ వారి ఇన్స్టాంట్ ప్రీమిక్స్ గులాబ్ జామ్ పౌడర్ వాడుతున్నాను. సో మీరు ఏదైనా వాడచ్చు, ఏ బ్రాండ్ అయినా వాడచ్చు. సో ఫస్ట్ మనం దీన్ని ఉపయోగించి జామున్ బాల్స్ ప్రిపేర్ చేద్దాము. సో ఇది ప్రిపేర్ చేయడానికి దీంట్లో నేను ఫస్ట్ కొన్ని పాలు, కొన్ని వాటర్తో వేసి కలుపుతున్నాను. సో పాలు కొంచెం, వాటర్ కొంచెం యాడ్ చేయండి ఇది కలిపేటప్పుడు. సో పాలు యాడ్ చేస్తే కొంచెం మనకు ఎక్స్ట్రా టేస్ట్ వస్తుంది. మొత్తం వాటరే కాకుండా పాల కోవలతో కూడా కొంచెం కలుపుకోండి పాలని కూడా. సో ఇలా కలుపుకోవాలి. సో ఇది పిండిని కలుపుకునేటప్పుడు ఒక టిప్ ఏంటంటే, దీన్ని మరీ మనం చపాతీ పిండిలాగా కలపకూడదు. సో మనం ఇక్కడ చూపిస్తున్న విధంగా ఈ విధంగా కొంచెం మెత్తగా కలుపుకోండి. మన చేతికి అంటినా పర్లేదండి, కానీ చాలా గట్టిగా కలుపుకోకండి. సో ఎందుకంటే ఇప్పుడు ఇది ఎలాగో కలిపి మనం పక్కన పెడదాం కాబట్టి ఇది నానేలోపు కొంచెం గట్టి పడుతుంది. సో ఇలా కలుపుకున్నాను కదండి. కలుపుకున్నాక ఇది పక్కన పెట్టేశాను. ఇప్పుడు ఇంకొక బౌల్ తీసుకొని 1 కప్పు గులాబ్ జామ్ పౌడర్కి ఇక్కడ 2 కప్స్ ఆఫ్ షుగర్ తీసుకుంటున్నాను. సో ఇది 1 కప్పు 2 కప్స్ ఆఫ్ షుగర్ని తీసుకున్నాక 1.5 కప్పు వాటర్ తీసుకోవాలి. సో 1.5 కప్పు వాటర్ తీసుకొని ఇదంతా కూడా మనం షుగర్ సిరప్కి ప్రిపేర్ చేస్తున్నాము. సో ఇలా తీసుకున్నాక ఒకసారి కలుపుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి మంటను హై ఫ్లేమ్లో పెట్టి ఈ షుగర్ సిరప్ది స్టవ్ మీద పెట్టేసేయాలి. పెట్టాక గరిటెతో బాగా కలపాలి. సో ఇలా ఆ షుగర్ మొత్తం కరిగిపోయే వరకు బాగా కలపాలి. సో కొంచెం కరుగుతున్న టైంలో ఇప్పుడు మనం 1/2 టీ స్పూన్ ఇలాచీ పౌడర్ కూడా వేసుకోవాలి. సో ఇలా వేసుకొని కలుపుకోవాలి. ఇక్కడ షుగర్ సిరప్ ఏంటంటే మరీ తీగ పాకం రాకూడదు. సో తీగ పాకం వస్తే ఏంటంటే మనం గులాబ్ జామ్స్ మళ్ళీ దీంట్లో వేసినప్పుడు జామున్స్ బయట మెత్తగా అవుతాయి, కానీ లోపల మళ్ళీ గట్టిగానే ఉంటుంది. సో అలా తీగ పాకం రాకూడదు, అలాగని చాలా వాటరీగా ఉండకూడదు. సో ఇలా ఉంచాక ఒక 5 మినిట్స్ తర్వాత ఇలా బబుల్స్ వస్తూ ఉంటాయి. సో ఈ టైంలో మనం చెక్ చేసుకోవచ్చు. జస్ట్ జిగురుగా ఉంటే చాలు, మన వేళ్ళకి స్టిక్కీనెస్ తెలుస్తుంది. సో ఈ స్టేజ్లో మనం స్టవ్ ఆఫ్ చేసి ఈ పాకాన్ని మనం పక్కన పెట్టుకోవాలి. సో పక్కన పెడితే చల్లారిపోతుంది. సో ఈ టైంలో మనం పక్కన పెట్టుకున్న పిండి ఏదైతే ఉందో అది మూత ఓపెన్ చేసి మెల్లగా మనం బాల్స్ ప్రిపేర్ చేసుకోవాలి. సో దీనికి ఏంటంటే మనం చేతికి కొంచెం నెయ్యి కానీ నూనె కానీ రాసుకొని కొంచెం కొంచెం పిండిని తీసుకోవాలి. సో కొంచెం పిండిని తీసుకొని ఫస్ట్ బాల్ని మన రెండు అరచేతి మధ్యలో కొంచెం ప్రెస్ చేయాలి. కొంచెం ప్రెస్ చేసి మళ్ళీ నునుపుగా దాన్ని చాలా స్మూత్గా బాల్ చేయాలి. చాలా గట్టిగా మనం ఎప్పుడు కూడా గట్టి ప్రెస్ అస్సలే ఇవ్వకూడదండి. జస్ట్ ఫస్ట్ అలా ప్రెస్ చేయాలి, తర్వాత స్మూత్గా రౌండ్ బాల్ లాగా చేయాలి. సో ఈ విధంగా ఈ పక్కన పెట్టుకున్న పిండినంతటిని కూడా బాల్స్ ప్రిపేర్ చేసుకోవాలి. సో ఇవన్నీ బాల్స్ కూడా చాలా చిన్న సైజులో చేసుకోవాలి. ఎందుకు అంటే ఇవి చిన్న సైజులో చేశాక మళ్ళీ మనం ఆయిల్లో ఫ్రై చేసుకున్నప్పుడు కొంచెం పెద్దగా అవుతాయి. మళ్ళీ షుగర్ సిరప్లో వేసినప్పుడు దాని క్వాంటిటీ అనేది ఇంకా పెద్దగా అవుతుంది. సో దాని సైజ్ అనేది పెద్దగా అవుతుంది. అందుకని ఇక్కడ మనం చిన్న చిన్న బాల్స్ అనేవి కూడా అన్నీ ఒకే సైజులో చేసుకోవాలి. ఏం పగులు రాకుండా ఉంటాయి. మీరు ఇలా చేసి చూడండి ఒకసారి. జస్ట్ ఇలా ప్రెస్ చేయండి, తర్వాత నునుపుగా చేసేయండి. చాలా స్మూత్గా చేసేసేయండి. సో ఇప్పుడు ఒక స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టేసుకొని ఒక మూకుడు పెట్టుకొని దాంట్లో ఆయిల్ పోసుకోవాలి. ఈ బాల్స్ అన్నీ కూడా ఫ్రై చేయడానికి. సో ఆయిల్ కొంచెం వేడవ్వాలి. ఈ ఆయిల్ ఏంటంటే చాలా హెవీగా, అంటే చాలా వేడవ్వకూడదు. చాలా వేడైతే ఏంటి, గులాబ్ జామ్స్ వేసిన వెంటనే పైన మాడిపోతాయి, లోపల వేగవు. సో ఇలా ఒకసారి నేను చెక్ చేశాను కదండి. అది ఎలా ఉండాలంటే జస్ట్ ఏదైనా కొంచెం టెస్ట్కి వేసినప్పుడు, చిన్న బాల్ లాంటిది వేసినప్పుడు వెంటనే పైకి రాకుండా కొంచెం కిందికి ఉండి అప్పుడు పైకి రావాలి. అది కరెక్ట్ టెంపరేచర్ అనమాట. సో ఇలా వేడయ్యాక నేను పక్కన పెట్టుకున్న జామున్ బాల్స్ అన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి వేశాను. సో ఫస్ట్ వాయిలోనే కొంచెం ఆయిల్ ఎక్కువగా ఉంది కదా అని దాని నిండా నింపేయొద్దు బాల్స్. అలా నింపితే అన్ని బాల్స్ అనేవి సరిగా ఫ్రై అవ్వవు.
సో ఇలా మెల్లగా కొన్ని కొన్ని బాల్స్ వేస్తూ మనం ఫ్రై చేసుకోవాలి. సో ఈ బాల్స్ వేసాక కూడా మనం కొంచెం ఈ గరిటెతోటి తిప్పుతూ ఉండాలి. లేదంటే ఒక సైడే ఫ్రై అవుతాయి, ఇంకో సైడ్ ఫ్రై అవ్వవు. ఇలా మనకు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా మనం ఫ్రై చేసుకోవాలి. సో ఇలా ఫ్రై చేసుకున్న బాల్స్ని నెమ్మదిగా తీస్తూ పక్కనే మనం పెట్టుకున్న షుగర్ సిరప్ ఉంటుంది కదండి, ఆ షుగర్ సిరప్లో వేసుకోవాలి. సో ఈ ప్రాసెస్ అంతా కూడా పక్కన పెట్టుకున్న మనం బాల్స్ అన్నిటి కూడా ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇలా మనం ఆయిల్లో నెమ్మదిగా ఫ్రై చేస్తూ ఉండాలి. ఒకేసారి చాలా కాకుండా కొన్ని కొన్ని ఫ్రై చేస్తూ ఉండండి. ఇలా ఫ్రై చేశాక పక్కనున్న షుగర్ సిరప్లో వేయాలి. ఇలా ఈ గులాబ్ జామ్స్ అన్నీ కూడా ఆయిల్లో ఫ్రై చేసుకున్నాక మనం పక్కనున్న సిరప్లో వేసాం కదండి, ఇలా వేసాక దీన్ని జస్ట్ 2 to 3 hours పాటు అలా నానబెట్టి ఉంచాలి. సో దాని తర్వాత మనం సర్వ్ చేసేసుకోవచ్చు. సో ఇప్పుడు చెక్ చేద్దాం ఎలా వచ్చిందో. చూస్తున్నారా, ఒక్కటి చెప్తున్నాను, అసలు ఒక్క బాల్ కూడా అసలు క్రాకే అవ్వలేదండి. అన్నీ కూడా చాలా ఈవెన్గా వచ్చాయి, చాలా పర్ఫెక్ట్గా వచ్చాయి. సో ఇప్పుడు చూడండి, కట్ చేసి చూస్తే లోపల ఎంత మెత్తగా ఉందో, బయట ఎలా ఉందో లోపల కూడా అలానే ఉంది. అసలు గట్టిగానే లేదండి. చూస్తున్నారా ఎంత జ్యూసీగా వచ్చిందో, సేమ్ హల్వా లాగే. సో ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పూజా పూర్ణ వ్లాగ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్.